లవ్ మ్యారేజ్ మంచిదా? అరేంజ్డ్ మ్యారేజ్ మంచిదా? ఫస్ట్ మీ మ్యారేజ్ ఏంటో చెప్పండి. మా మ్యారేజ్ అంటే ఫస్ట్ అరేంజ్ మ్యారేజ్ అండి. తర్వాత అది లవ్‌గా కన్వర్ట్ అయింది. అంటే మేము మ్యారేజ్‌కి టైం తీసుకున్నాము. 3 ఇయర్స్ టైం తీసుకోవడం వలన ఆ 3 ఇయర్స్ అంతా లవ్‌గా కన్వర్ట్ అయిపోయింది. ఓకే. యాహ్! లవ్ మ్యారేజ్ మంచిదా? అరేంజ్ మ్యారేజ్ మంచిదా? అన్న క్వెషన్ అండి. యాక్చువల్‌గా అది మ్యారేజ్ మంచిదే. కానీ అరేంజ్ మ్యారేజ్ మంచిదా అని పర్సన్స్ మీద డిపెండ్ అయి ఉంటది. ఓకే. మ్యారేజ్ ఏదైనా కానియండి. ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి. చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీలు మీకు నాకు తెలియనిది ఏముందండి. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా లవ్ మ్యారేజ్ చేసుకొని కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకొని కూడా ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. అరేంజ్ మ్యారేజ్ చేసుకొని జస్ట్ ఇంట్లో ఉండి చేసుకున్న వాళ్ళు అరేంజ్ మ్యారేజ్ లో కూడా ఫెయిలియర్స్ ఉన్నారు, సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. లవ్ మ్యారేజ్ లో కూడా ఫెయిలియర్ ఉన్నారు, సక్సెస్ ఉన్నారు. ఇక్కడ సక్సెస్ అనేది లవ్ లో ఉండదు, అరేంజ్ లో ఉండదండి. ఆ పర్సన్స్ మీద డిపెండ్ అయి ఉంటది. ప్రతి ఒక్కరు ప్రజెంట్ జనరేషన్ లో ఎట్లా ఉన్నారు అని అంటే తగ్గేదేలే అన్నట్టున్నారు. ఎవరూ తగ్గరు. మనము బయట ఎంత తోపైనా అయి ఉండొచ్చండి. బయట ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఇంకా మనం ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా కానీ ఇంటికి వచ్చినప్పుడు ఒక రిలేషన్ నిలబడాలి అని అంటే ఖచ్చితంగా మనల్ని మనం తగ్గించుకునే గుణం ఉండాలి. ఇప్పుడు మనము బయట పోటీ ప్రపంచంలో బ్రతుకుతున్నాం. ఆ పోటీ ప్రపంచంలో గెలవాలి అంటే తగ్గకుండా నెగ్గాలి. ఎక్కడ ఎందులోనూ కాంప్రమైజ్ కావద్దు. మన వర్క్ విషయంలోనైనా కానీ ఎందులోనైనా కాంప్రమైజ్ కావద్దు. కానీ అప్పుడే లైఫ్ లో గెలుస్తాం. కానీ రిలేషన్ లో గెలవాలి అంటే కాంప్రమైజ్ కావాలి. ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్స్ ఏమి ప్రజెంట్ జనరేషన్ లో కనిపించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మ్యారేజ్ అంటేనే భయపడుతున్నారు చాలా మంది. లవ్ అరేంజ్ పక్కన పెడితే ప్రజెంట్ యూత్ అంతా మ్యారేజ్ చేసుకోవాలంటేనే భయపడుతున్నారు. ఇటు మేలు భయపడుతున్నారు, ఫీమేల్ చేసే సిచ్యువేషన్స్ చూసి ప్రజెంట్ న్యూసెస్ చూసి ఫీమేల్ కూడా భయపడుతున్నారు మేల్ మ్యారేజ్ అనగానే. ఎందుకు అనంటే కాంప్రమైజింగ్ లేదండి, అండర్స్టాండింగ్ లేదు. ఫస్ట్ చెప్పాలంటే లవ్ ఉండటం లేదు. ఓకే.